సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో ఈ రసల్ మేనియాకి అసలు హైపే లేదని మన అందరం అనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు ఫైనలీ మన గేమ్ ట్రిపుల్ హెచ్ చాలా పెద్ద ప్లాన్ చేసినాడు బాస్. ఫైనలీ ఇప్పుడు ట్రిపుల్ హెచ్కి ఒక మాట అర్థమైపోయిందనే మాట. అంటే టికెట్స్ సేల్ అయిపోతున్నాయి, అది పెద్ద మాట కాదు. ఫ్యాన్స్ ఒక నారాజ్ అయిపోతే మొత్తంగా బిస్కెట్ అయిపోతాయి అని మన ట్రిపుల్ హెచ్కి అర్థమైనట్టుంది. ఎందుకంటే బాస్ ఫైనలీ ఇప్పుడు అంటే మీరు చెప్పొచ్చు, ఇప్పుడు ఫైనల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అండ్ ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే రేపు కాపోయే మన స్మాక్ డౌన్ కోసము ది ఫైనల్ బాస్ ద రాక్ అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నారు. ఎస్, రేపు కాబోయే స్మాక్ డౌన్లో ద ఫైనల్ బాస్ ద రాక్ రిటర్న్ చేయబోతున్నారు. సో నిజంగా చాలా పెద్ద గుడ్ న్యూస్, చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ మన అందరి కోసం. అంటే ఇప్పుడు ఎవరెవరు ఈ రసల్ మీదకి హైప్ లేదనుకున్నారో వాళ్ళందరి కోసం, మన అందరి కోసం. అంటే ఓన్లీ మీరు నేనని కాదు, మొత్తం సోషల్ మీడియా అంటే ఓన్లీ మన ఇండియా అని కాదు, మొత్తం అంటే మొత్తం వరల్డ్ వస్తుంది అన్నమాట. సో సోషల్ మీడియాలో చాలా మంది ఫ్యాన్స్ ఈ రసల్ మీదకి హైప్ లేదు అన్నారు. అండ్ ఇప్పుడు ఫైనలీ వాళ్ళకి అర్థమైపోయింది ఈ ఫ్యాన్స్కి ఏం కావాలో. అండ్ ఇప్పుడు రేపు కాపోయే స్మాక్ డౌన్ కోసం ద రాక్ని అఫీషియల్లీ వాళ్ళు అడ్వర్టైజ్ చేసినారు. సో రేపు కాపోయే స్మాక్ డౌన్లో ద రాక్ రిటర్న్ చేస్తున్నారు. అండ్ హైలైట్ ఏంటంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, రీసెంట్లీ ఒక ప్రెస్ రిలీజ్లో మన గేమ్ ట్రిపుల్ హెచ్ అఫీషియల్ చేసినారనమాట, కన్ఫర్మ్ చేసినారని. చాలా క్లియర్లీ ఇక్కడ ఏమని రాసి ఉందంటే ఇప్పుడు ద ఫైనల్ బాస్ ద రాక్ వస్తాడు. అండ్ ఇప్పుడు ఆడియన్స్కి అంటే మన ఫ్యాన్స్ అందరికీ ఒకటి చాలా క్లియర్లీ అర్థమైపోతాయి అనమాట. అంటే ఎనీథింగ్ పాసిబుల్ అనమాట. అంటే అంటే ఏమైనా కావచ్చు అన్నట్టు. అండ్ మెయిన్ అంటే ఏమైనా చేంజ్ బి కావచ్చు అని చాలా క్లియర్లీ ఇక్కడ రాసినారు. అంటే మన ద గేమ్ ట్రిపుల్ హెచ్ రీసెంట్లీ ప్రెస్ రిలీజ్లో స్టేట్మెంట్ ఇచ్చినారనమాట. అంటే మన డబ్ల్యూడబ్ల్యూలో కానీ ఎప్పుడైనా ఏమైనా కావచ్చు అని, ఎప్పుడైనా ఏమైనా చేంజ్ కావచ్చు అని ఈ టైప్లో స్టేట్మెంట్ ఇచ్చినారు. సో దీని అర్థం ఏంది అంటే ఇప్పుడు ద రాక్ వస్తున్నాడని చాలా క్లియర్లీ అడ్వర్టైజ్ చేసిన. అంటే ట్రిపుల్ హెచ్కి మాత్రం ఒకటి అర్థమైపోయింది బాస్. అండ్ అది ఏంటంటే ఫ్యాన్స్ అసలు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. అండ్ ఈ మధ్యలో మన గేమ్ ట్రిపుల్ హెచ్ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ ఉంటున్నారు. ఫ్యాన్స్ ఏమేమి మాట్లాడుతున్నారో, ఫ్యాన్స్ ఏమేమి చెప్తున్నారో, ఏమేమి కామెంట్ చేస్తున్నారో అదంతా చూస్తున్నారన్నమాట మన గేమ్ ట్రిపుల్ హెచ్. అంటే డబ్ల్యూడబ్ల్యూ సైడ్ నుంచి ఒక టీం ఉంటుంది, ఆ టీం మొత్తం గమనిస్తుంటుంది అన్నమాట. అంటే కన్నేసి పెడతారు అనమాట. అంటే ఫ్యాన్స్ ఏం మాట్లాడుతున్నారు, ఏం చూడాలనుకుంటున్నారు అనేది. సో అందుకని ఎప్పుడు నేను మీ అదే చెప్తూనే ఉంటాను, చూడండి అంటే మీకు అంటే మీ మనసులో ఏమి ఉంటే మీరు కామెంట్ చేయలేదు, సోషల్ మీడియాలో మీరు ట్వీట్ చేయండి, ఏదో ఒకటి చేయండి. బట్ సోషల్ మీడియాలో అంటే మన మనసులో ఏముందో అది మనం రాస్తేనే వాళ్ళకి అర్థమవుతాయి అనమాట. అండ్ అసలు మెయిన్ ఏంటంటే ట్రిపుల్ హెచ్ అక్కడ అంటే అసలు ఓపెన్ చెప్పంటే ఎక్కడ మండింది అంటే ఈ అసలు మేనియాకి అసలు హైపే లేదు అంటే ఈ అసలు మెయిన్ అసలు కొంచెం ఇంట్రెస్టెడ్ కనిపిస్తే లేదు అని మన అందరం అంటే సోషల్ మీడియాలో మన అందరం ఫ్యాన్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు. అండ్ అక్కడనే మండిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు ఫైనలీ గేమ్ ట్రిపుల్ హెచ్కి అంటే మన ట్రిపుల్ హెచ్ ఏం చేసినారంటే ద రాక్ వస్తాను ఇక మొత్తం స్టోరీ అనేది మళ్ళొకసారి ట్రాక్ పైన వస్తానమాట అని ట్రిపుల్ హెచ్కి అర్థమైపోయింది. ఫైనల్ బాస్ ద రాక్కి అర్థమైపోయింది. అండ్ ఫైనలీ రేపు కాపోయే స్మాక్ డౌన్లో ద రాక్ వస్తున్నారని పెద్ద బ్రేకింగ్ న్యూస్ అని వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారన్నమాట. సో ఇది మన కోసమే నిజంగా చాలా పెద్ద గుడ్ న్యూస్. ఫైనలీ రేపు స్మాక్ డౌన్లో ద రాక్ వస్తున్నారు బాస్. కానీ ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ద రాక్ రేపు స్మాక్ డౌన్లో వచ్చి ఏం చేస్తాడు, ఇది ఒక పెద్ద క్వశ్చన్ బాస్. ఎందుకంటే ద రాక్ వస్తున్నాడని మనం అందరం హ్యాపీ అయిపోవడం కాదు. అంటే వచ్చి మళ్ళీ ఒకసారి బిస్కెట్ వేసి వెళ్ళిపోతే, అంటే వచ్చి జస్ట్ ఒక సెగ్మెంట్ కట్ చేసి వెళ్ళిపోయినాక అప్పుడు మనం ఏం చేస్తాం అంటే మళ్ళీ మొత్తం బిస్కెట్ అయిపోతుంది కదా. సో అందుకని మెయిన్ క్వశ్చన్ ఏంటంటే రేపు ద రాక్ వచ్చినప్పుడు అసలు ద రాక్ ఎందుకు వస్తున్నారు, దానికోసం అంటే దాని గురించి కొంచెం మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం అన్నమాట. అంటే ప్రెసెంట్ ఏమేమి రూమర్స్ వస్తున్నాయో అవన్నీ రూమర్స్ కలెక్ట్ చేసి నేను మీ అందరి కోసం తీసుకొచ్చినాను. సో ఇప్పుడు ఆ రూమర్స్ గురించి నేను మీ అందరికీ లైన్ బై లైన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ద రాక్ రేపు వచ్చి అసలు ఏం చేస్తాడు, ఏం చేసే ఛాన్సెస్ ఉన్నాయో దాని గురించి మనం కొంచెం ఇప్పుడు మాట్లాడదాం అనమాట. సో చూడండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ద రాక్ ఏమని చెప్పిండు అంటే మన ద రాక్ ఎన్ఎస్టీలో వచ్చి ఏమని చెప్పిండు, నేను ఎప్పుడు 20 అడుగులు ముంగట ఆలోచిస్తా అని చెప్పిండు. అండ్ ఫైనల్లీ మనకి ఇప్పుడు ఒక్క అడుగు కనిపించబోతుంది. అంటే రేపు స్మాక్ డౌన్లో మన ద రాక్ ఒక్క అడుగు వేయబోతున్నాడు అనమాట. సో ఇప్పుడు ద రాక్ ఇంతకుముందు వచ్చి ఎన్ఎస్టీలో నేను 20 అడుగులు ఆలోచిస్తా అని చెప్పినప్పుడు అక్కడనే ఏదో సంథింగ్ టీచ్ చేసిండు అనమాట ద రాక్. అంటే ఫ్యాన్స్ అందరు నోరు మూసుకొని కూర్చోండి, అంటే ద రాక్ ఎక్కడ తీసుకెళ్తున్నాడో ఆ రైడ్కి ఎంజాయ్ చేయండి, అర్థమవుతుందా, 20 అడుగులు ముంగడు ఉంటాను అని ఈ టైప్లో ద రాక్ ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నేను చెప్పినానంటే సంథింగ్ ఏదో ఉండొచ్చు అని. బట్ మనకు ఒక్క అడుగు బి కనిపించలేదు. అండ్ ఫైనల్ ఇప్పుడు ఆ అడుగు రేపు కనిపించబోతుంది. సో రేపు ద రాక్ వస్తున్నారంటే ఆ పాత స్టేట్మెంట్స్ అవన్నీ మనము కలిపి చూస్తే ఒక లెక్క మనకి ఏం అర్థమవుతుందంటే ద రాక్ రేపు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇస్తారు బాస్. అంటే సంథింగ్ ఏదో బిగ్ టీచ్ చేస్తారు, లేదా సంథింగ్ అంటే
అంటే ఒక సూపర్ స్టార్ డైరెక్ట్ మ్యాచ్ టీచ్ చేయొచ్చు. సో ఇప్పుడు రూమర్స్ ఏమంటున్నాయి అంటే ద రాక్ ఒక ఫైనల్ బాస్ కదా. సో ద రాక్ ఫైనల్ బాస్ అన్నప్పుడు ద రాక్ చేతుల్లో కొన్ని పవర్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో ఆ పవర్స్ని యూజ్ చేసి ద రాక్ ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్లో యాడ్ కావచ్చు బాస్. ఎస్, అంటే ఇది ఒక రూమర్ అన్నమాట. అంటే చూడండి, ఇది జస్ట్ ఒక రూమర్. అండ్ ఒక్క రూమర్ కాదు, ఈరోజు ఈ వీడియోలో మీ అందరి కోసం 2-3 రూమర్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ రూమర్స్ తింటే మీరు ఇంకా షాక్ అయిపోతారు. అంటే చెప్పలేం కదా బాస్. ఇప్పుడు సడన్లీ ఇప్పుడు ద రాక్ రేపు వస్తున్నారు, సర్ప్రైజ్ ఇస్తున్నారు. సో ఇప్పుడు మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఏమైనా రాసినారు అంటే ఏమైనా కావచ్చు, ఏమైనా చేంజ్ బి కావచ్చు అని రాసినారు. సో ఇవన్నీ చూస్తుంటే అందుకని ఇప్పుడు ఇవన్నీ చూసే రూమర్స్ వస్తున్నాయి అన్నమాట. అంటే రూమర్స్ ఏంటంటే ద రాక్ రేపు స్మాక్ డౌన్లో వచ్చి మేబీ ఫైనల్ బాస్ పవర్స్ యూజ్ చేసి మన ఎలిమినేషన్ చేంబర్ కోసం మేబీ యాడ్ కావచ్చు అని ఇదొక రూమర్ అన్నమాట. ఓకే, అండ్ ఇంకొక రూమర్ ఏంటంటే చూడండి, ఇప్పుడు కోడి రోడ్స్ అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మన ద రాక్ ఏమో చెప్పినా రెసల్మేనియా తర్వాత నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీ కోసం వస్తాను అని ద రాక్ చాలా క్లియర్లీ కోడి రోడ్స్కి చెప్పినారు. బట్ రీసెంట్లీ అంటే మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో ద రాక్ బ్యాక్ స్టేజ్ కోడి రోడ్స్తో కలిసి మందు తాగినారన్నమాట. సో ఇప్పుడు ఆ లెక్క చూస్తుంటే అసలు వీళ్ళ మధ్యలో ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు అని మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ మీరు చూసినారంటే అంటే బ్యాక్ స్టేజ్ మన ద రాక్ది మీరు లైవ్ చూసినారంటే మీకు అంటే మీరు కనీసం మీరు మన ఛానల్ యాక్టివ్ ఉన్నారంటే మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా. ద రాక్ అండ్ కోడి రోడ్స్ బ్యాక్ స్టేజ్ చాలా మంచిగా కలిసినారు. అండ్ రింగ్లో మన ద రాక్ కొంచెం గొప్ప మాట్లాడినారు కోడి రోడ్స్ గురించి. అండ్ బ్యాక్ స్టేజ్ అయితే డైరెక్ట్గా వెళ్ళి మందు మీద తాగినారు అన్నమాట. సో ఇప్పుడు అదంతా చూస్తుంటే ఏమర్థమవుతుందంటే ద రాక్కి కోడి రోడ్స్తో ఎలాంటి ప్రాబ్లం లేదుగా, ఇలా మధ్యలో స్టోరీ అయిపోయింది. కానీ ఒకవేళ ద రాక్ ప్రాబ్లం మళ్ళీ ఒకసారి చూపించచ్చు అనమాట. ఎందుకంటే ద రాక్ ద రాక్ ఒక ఫైనల్ బాస్ కదా. సో అందుకని ద రాక్ కోడి రోడ్స్తో మళ్ళీ ఒకసారి నాకు ప్రాబ్లం ఉందని క్లియర్లీ చూపించచ్చు. అండ్ ఎలిమినేషన్ చేంబర్లో యాడ్ కావచ్చు, లేదా మన అంటే ఫైనల్ బాస్ పవర్ యూజ్ చేసి ఏమైనా చేయొచ్చు. కోడి రోడ్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ బి కావచ్చు అంట ఈ రెసల్మేనియాలో. సో ఇది ఒక రూమర్ అనమాట. ఇప్పుడు నేను మీ అందరూ ఇంకో రూమర్ చెప్తాను. అండ్ ఆ రూమర్ ఏంటంటే బాస్ చూడండి, ద రాక్ వర్సెస్ రోమన్ రేన్స్. అండ్ ఓపెన్ చెప్పాలంటే ఈ రూమర్ 10 సంవత్సరాల నుంచి వస్తుందన్నమాట. కానీ ఇంకా జరుగుతలేదు. అంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మ్యాచ్ ఎప్పటికీ అయిపోతుందన్నమాట. లాస్ట్ ఇయర్ ద రాక్ బిగ్గెస్ట్ రెసల్మేనియా మెయిన్ ఈవెంట్ అని క్లియర్లీ చెప్పినారు. రోమన్ రేన్స్ ముందు వచ్చేసినారు, అంతా అయిపోయిండే. బట్ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, ఇప్పుడు ఊకుగా చెప్తే మంచిది కాదు. లాస్ట్ ఇయర్ ఏం జరిగిందో మీ అందరూ తెలుసు అన్నమాట. సో దానివల్ల ఈ మ్యాచ్ మనకి అంటే ఇంత పెద్ద డ్రీమ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరకలేదు, మొత్తం బిస్కెట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడైనా కనీసం మనకి రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ చూడడానికి దొరికితే, ఈ డ్రీమ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికితే ఒక పని అయిపోతుంది అన్నమాట. బట్ చూడండి, ఓపెన్లీ చెప్పాలంటే మీరు మన ద రాక్ది ఒక పోస్ట్ చూడండి. ఈ పోస్టులో మన ద రాక్ ఏమని రాసినారో మీకు క్లియర్లీ అర్థమైపోతుంది. సో మన ద రాక్ ఇక్కడ ఏమని రాసినారంటే చూడండి, ద ఫైనల్ బాస్ వస్తున్నాడు బిజినెస్ హ్యాండిల్ చేయడానికి, అంటే బిజినెస్కి చూడడానికి ద ఫైనల్ బాస్ వస్తున్నాడు అనమాట స్మాక్ డౌన్లో. అండ్ ఫ్యాన్స్ అందరికంటే ఒక గిఫ్ట్ అని వస్తుండు. అండ్ ఒక్క మనిషి జీవితం సర్వనాశనం అయిపోతుంది అని ఇక్కడ చాలా క్లియర్లీ మన ద రాక్ రాసినారు అనమాట. అంటే ఇక్కడ తిట్టినారు అన్నమాట. అంటే ఇప్పుడు ఒక మనిషి ఎట్లయినా మొత్తం సర్వనాశనం అయిపోతాడని. సో ఇప్పుడు ఆ మనిషి ఎవరు అది ఒక పెద్ద క్వశ్చన్ కదా బాస్. ఇప్పుడు ఆ మనిషి అంటే చూడండి, ఇప్పుడు ద రాక్ రేపు వచ్చి జస్ట్ మాట్లాడి వెళ్ళిపోతే, ఒకవేళ జస్ట్ మాట్లాడడానికి వస్తుందంటే ఈ పోస్ట్ చేసే లాభం ఏంది? అంటే ద రాక్ వస్తున్నాడు బిజినెస్ హ్యాండిల్ చేయడానికి వస్తున్నాడు. బిజినెస్ అని ఎందుకు రాసినాడు అంటే ద బిజినెస్ హ్యాండిల్ చేయడం అంటే ఏంది అంటే ఫ్యూడ్ కంటిన్యూ చేయడం, లేదా ఒక ఫ్యూడ్లో ఇన్వాల్వ్ అయిపోవడము, అంటే ఫైట్ చేయడం, దాన్ని కదా మన డబ్ల్యూడబ్ల్యూలో బిజినెస్ అంటారు. సో ఇప్పుడు ద రాక్ బిజినెస్ హ్యాండిల్ చేయడానికి వస్తున్నాను అండ్ ఎట్లయినా సరే ఇప్పుడు ఒక మంచి జీవితం సర్వనాశనం అయిపోతుందని ఈ టైప్లో మన ద రాక్ రాసినారంటే కంపల్సరీ ద రాక్ ఏదో ఒకటి చేయడానికి వస్తున్నారంటే ఈ పోస్ట్ చూస్తుంటే ఏమర్థమవుతుంది అంటే ద రాక్ జస్ట్ మాట్లాడడానికైతే వస్తలేడు, అంటే మాట్లాడి వెళ్ళిపోనికైతే వస్తలేడు, అంటే సంథింగ్ ఏదో టీజ్ చేస్తాడు అనమాట. అంటే మాట్లాడినా సరే బట్ ఆ మాటల్లో చాలా పెద్ద టీజర్స్ ఉంటాయన్నమాట, ఏదో సంథింగ్ ఉంటుంది. సో రేపటి స్మాక్ డౌన్ మీరు కొంచెం మిస్ చేయొద్దు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ జరుగుతుంది అంటే దీని వెనకాల అంటే ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే దీని మధ్యలో ఒక సూపర్ స్టార్ ఉన్నాడు. ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, సెత్ ఫ్రీకిన్ రాలిన్స్. లాస్ట్ ఇయర్ కోడి రోడ్స్ ఉండే ఇలా మధ్యలో, అండ్ ఈ సంవత్సరం మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ ఉన్నాడు. ఎందుకంటే రాయల్ రంబల్లో ఒకవేళ సెత్ రాలిన్స్
రోమన్ రైన్స్ పైన అటాక్ చేయకపోతే ఇంత కాకపోతుండే అనమాట. రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ స్టిల్ మనకు ఒక చిన్న హోప్ ఉంటుండే. బట్ సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్ పైన ఇంత భయంకరంగా అటాక్ చేసిన తర్వాత రోమన్ రైన్స్ వచ్చినప్పుడు రోమన్ రైన్స్ ఇక డైరెక్ట్గా ద రాక్తో ఇన్వాల్వ్ అయిపోతే ద రాక్తో ఫ్యూడ్లో కనిపిస్తే ఇక సెత్ రాలిన్స్ ఎక్కడ వెళ్తాడు అనమాట. సెత్ రాలిన్స్ అటాక్ సంగతి ఏంది అంటే అటాక్ చేసి మొత్తం మర్చిపోతాడే ఏంది మన రోమన్ రైన్స్, అంత ఈజీ కాదు కదా. సో అందుకని బాస్ ఇప్పుడు రీసెంట్లీ ఏమైందంటే చూడొచ్చు మీ స్క్రీన్ పైన, అంటే రీసెంట్లీ మన సెత్ రాలిన్స్ వీడియో కింద అంటే ఒక టైప్లో మన ద రాక్ సెత్ రాలిన్స్ సపోర్ట్ చేస్తున్నట్టు ఒక పోస్ట్ చేసినారన్నమాట. సో ఇవంతా చూస్తుంటే ఏం అర్థమవుతుందంటే సెత్ రాలిన్స్ అటాక్ చేయడము మన రోమన్ రైన్స్ పైన. సో ఇదంతా అంటే దీని ఇంకా మొత్తము చేయి మన ద రాక్ దాన్ని చూపించేస్తారా ఏంది. సో చూడండి కానికి ఏమైనా కావచ్చు అన్నమాట. అంతా మంచిగా ఉంటే ఓపెన్లీ చెప్పాలంటే మనకి ఈ సంవత్సరంలో ఓన్లీ రెండు మ్యాచెస్ చూసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకటేమో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ లేదా రాక్ వర్సెస్ కోడీ రోడ్స్. కానీ రాక్ వర్సెస్ కోడీ జరిగితే జాన్ సీనా ఓవర్తో ఫైట్ చేస్తాడు, సీఎం పంక్ ఓవర్తో ఫైట్ చేస్తారు. అంటే మళ్ళొకసారి స్టోరీ అక్కడికి వెళ్ళిపోతుందా అంటే సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ అండ్ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ అండ్ కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా. అంటే చూడండి ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీవి కావచ్చు, బట్ ర్యాండీ ఆర్టన్ రిటర్న్ చేస్తారు. బట్ ర్యాండీ ఆర్టన్ రిటర్న్ చేసేటప్పుడు మన కెవిన్ ఓవెన్స్ ఫ్యూడ్లో కనిపిస్తాడు అనమాట. సో ఇప్పుడు మనకి పాత మ్యాచెస్ రూమర్స్ ఏమేమో ఉండేనో మళ్ళొకసారి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామేమో మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ద రాక్ రిటర్న్ చేసి కోడీతో ఫైట్ చేసినా అక్కడ మొత్తం స్టోరీ మొత్తం తిరిగిపోతాయి అనమాట. ద రాక్ రిటర్న్ చేసి రోమన్ రైన్స్తో నేను ఫైట్ చేస్తారు అసలు నేను అని చెప్పిన స్టోరీ మొత్తం మళ్ళొకసారి పాత ట్రాక్కి వస్తుందన్నమాట. పాత ట్రాక్ అంటే ఏ ట్రాక్, ఒకవేళ ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరిగితే సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరుగుతాయి అనమాట. జాన్ సీనా వర్సెస్ కోడీబీ కావచ్చు రెసల్ మేనియాలో. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే రీసెంట్ టైంలో ఇంకో రూమర్ వచ్చింది, అండ్ అది ఏంటంటే లోగన్ పాల్ వర్సెస్ సీఎం పంక్ ఏమైనా జరిగే ఛాన్స్ ఉందా అని ఈ టైప్లో రూమర్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు రసమైన టైం అన్నప్పుడు చాలా పిచ్చి రూమర్స్ వస్తూనే ఉంటాయి. బట్ ఈ రోజు మనం ఈ వీడియో మొత్తము ద రాక్ గురించి సపరేట్గా ద రాక్ రోమన్ రైన్స్ కోడీ రోడ్స్ పైన అంటే మొత్తం సపరేట్ ఉండే అనమాట ఈ వీడియో. ఎందుకంటే మీ అందరికీ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయనికే. అండ్ ఇప్పుడు మళ్ళొకసారి ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే దీన్ని ఇప్పుడు మనం కన్ఫ్యూజన్ అని చెప్పాలా లేదా గుడ్ న్యూస్ అని చెప్పాలా అది అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ రెసల్ మేనియా కోసం ఇప్పుడు ఏమేమి మ్యాచెస్ చూడకపోతే అదే ఒక పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. అండ్ ఇప్పుడు ద రాక్ వస్తున్నారంటే రేపు ద రాక్ వచ్చినప్పుడు మనకి మేబీ ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ చేయొచ్చు, లేదా రేపు మనకి ఫైనలీ చాలా అంటే చాలా ఓపెన్గా క్లారిటీ దొరకొచ్చు బాస్. ఇప్పుడు నేనైతే మీ అందరికీ సపరేట్గా వీడియో చేసి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన అనమాట. అంటే ఏమేమి జరిగే ఛాన్సెస్ ఉన్నాయో ఏమేమి జరుగుతుందో అండ్ మేబీ ఏమైనా బిస్కెట్ కావచ్చు అని మొత్తం క్లియర్గా నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. కొన్ని రూమర్స్ కలెక్ట్ చేసి స్పెషల్లీ నేను మీకోసం ఈ వీడియో చేసినాను. సో ఇప్పుడు మీ పని ఏంటంటే మీరు కంపల్సరీ ఇప్పుడు ఎవరెవరు ఈ వీడియో చూస్తున్నారో మీరు కంపల్సరీ జస్ట్ కామెంట్ చేయండి. అంటే ఒక నిమిషమే పట్టదనమాట కామెంట్ చేయడానికి. సో అందుకని చెప్తున్నాను మీరు కామెంట్ చేయండి. అండ్ ఆ కామెంట్ ఏంటంటే మీకు రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ కావాలా ఈ రెసల్ మేనియాలో, లేదా మీకు రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచే కావాలంటే మీకు ఈ రెండిట్లో ఏ మ్యాచ్ కావాలి, రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ లేదా రాక్ వర్సెస్ కోడీ రోడ్స్, అంటే మీరు ఏ మ్యాచ్ కోసం ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి డార్లింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రేపు కాకపోతే స్మాక్ డౌన్లోనే ద రాక్ వస్తున్నాడు కదా. సో రేపటి స్మాక్ డౌన్లో మనకి ఇంకెక్కువ క్లారిటీ వస్తుంది అనమాట. సో రేపు మనకి ఇంకా మజా వస్తుంది. సో అందుకని చెప్తాను రేపటి వరకు అయితే కొంచెం టెన్షన్ అనేది ఉంటాయి కదా. సో అందుకని ఇప్పుడు మీరు కామెంట్ చేసి మీకేం కావాలో అది మీరు కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.